దేవుని చేత పిలువబడి దైవజనుల చేత అభిషేకం తీసుకుంటున్న యవన జంటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఇలాంటి సేవకులు తయారు చేయబడాలి. అయితే ఇందాకనే దైవజనులు చెప్పినట్లుగా చాలా విషయాలు ఉన్నాయి. అభిషేకించబడే వారి నిమిత్తం, సేవకు వచ్చే వారి నిమిత్తం, ప్రత్యేకంగా కొత్తగా సేవకు వచ్చే వారి నిమిత్తం బోలెడన్ని షరతులు బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడింది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో ప్రభుల వారికి గ్రంథం అందించబడినప్పుడు యేసుక్రీస్తు వారు చదువుతున్న మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హిత సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాట చాలా స్పష్టంగా ఆయన పొందుకున్నారు. కాబట్టి ఇది మొదలుకొని వీరిరువురిని దైవజనులు అభిషేకిస్తుండగా ఆ అభిషేకము అధికారం కాదు. ఆ అభిషేకము తమను తాము రిక్తులుగా చేసుకునేది, ఉపేక్షించుకునేది. చాలాసార్లు సేవకులు అనగానే అనేకమైన అపోహలు, అపార్థాలు ఉంటాయి. ఒకవేళ ఇక అన్ని రకాలుగా ఇంకేవేవో ఉంటాయన్న ఒక రాంగ్ కన్సెప్షన్స్తో, తప్పుడు అభిప్రాయంతో ఎట్టి పరిస్థితుల్లో సేవకు రాకూడదు. సేవకు రావడం అంటే చావుకు సిద్ధపడడమే. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. రెండవది, ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఆన్లైన్ వేయబడుతున్న అభిషేకం తీసుకోబడుతున్న యవనస్తులకు నా యొక్క ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, ఎప్పటికీ తమ జీవిత కాలం అంతా ఒక నాయకునికి లోబడి సేవ చేయడం నేర్చుకోవాలి. మెంటర్ లేకుండా పరిచర్య చేయకూడదు. చాలాసార్లు పరిస్థితులు, మనుషులు, డబ్బు ఎవరితో అవసరం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. చాలాసార్లు మనం ఇండిపెండెంటే కానీ మనం ఇంటర్ డిపెండెంట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనము ఇండిపెండెంట్గానే ఉంటాం కానీ పరస్పరం ఆధారపడుతూ నాయకత్వానికి లోబడుతూ పరిచర్య చేయాలి. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, మన లోపల వచ్చే ఉద్రేకం కూడా అభిషేకమే అనిపిస్తుంది. మన లోపల వచ్చే ఆలోచన కూడా, ఇక కొద్దిగా ప్రార్థన బాగా వచ్చుంటే, కొద్దిగా వాక్యం తెలుసుంటే నేను కూడా సేవ చేద్దును అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది కాదండి. దేవుని యొక్క సంపూర్ణమైన పిలుపు, దేవుని యొక్క సంపూర్ణమైన సంధింపు, తగ్గింపు, వినయం, విధేయత, లోబడే తత్వం లేకుండా ఏ ఒక్కరు కూడా సేవకు రావద్దు, సేవ చేయవద్దు. ఒక అధికారం కింద లేకుండా, ఒప్పుకోకుండా, తగ్గింపు లేకుండా ఈనాడు చాలామంది సేవలు చేస్తున్నారు. అది చాలా దుర్భరం. నేను రక్షించబడి 25 సంవత్సరాలు, పాస్టర్ మినిస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు. మాకు కూడా మెంటర్ ఉన్నాడు, నాకు మెంటర్ ఉన్నాడు, జాన్ ప్రవీణ్ గారికి మెంటర్ ఉన్నారు, అన్నగారికి మెంటర్ ఉన్నారు. మెంటర్ లేకుండా, ఒక నాయకుడు లేకుండా పరిచర్య జరగవద్దు. కాబట్టి వీరిని మేము ప్రోత్సహిస్తున్నాం. పరిచర్యకు రావడం అనేది గొప్ప విషయం. దేని కొరకు అభిషేకం? ఒకవేళ ఇది సంపూర్ణ పరిచర్యకు రిలీజ్ చేసే అభిషేకమా, లేదా ఇంకా ఎక్కడి వరకు వారికి అధికారము ఇస్తూ అభిషేకం అనేది కూడా ప్రాముఖ్యం. వారెప్పుడు కూడా నాయకుని మాటకు లోబడుతూ, నాయకుడి కింద ఉంటూ, అభిషేకం అంటే ఒక ప్రత్యేకమైన పనికి పంపుట. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో అక్కడ ఒక 5గురు కనిపెడుతుండగా పరిశుద్ధాత్ముడు పౌలును, బర్నబాను పనికి పంపించినట్లుగా ఆ విధంగా మేము పంపిస్తున్నాం, ఆ విధంగా మేము ఆశీర్వదిస్తున్నాం. అది కూడా మా సొంతంగా కాదు, నాయకుని అధ్యక్షతలో, ఆధ్వర్యంలో వారు పరిచర్య చేయాలని. కాబట్టి వీటన్నిటికీ సంఘము సాక్ష్యంగా ఉంది. నాకు తెలిసి వీరు సంఘం చేత ఆమోదించబడ్డారని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఆమోదించబడిన వీరు సాక్షార్థంగా, దేవుని మహిమార్థంగా, దేవుని యందు భయభక్తులు కలిగి, నాయకులకు లోబడుతూ, సహచరులకు, జతపని వారికి ఆ లెక్కప్ప చెప్పే విధంగా అకౌంటబిలిటీగా ఉంటూ మీరు పరిచర్య చేయాలని కోరుతున్నాం. ఆ రీతిగా వీరిని దీవించుడుగాక, మేము ఆశీర్వదిస్తుండగా, మేము అభిషేకిస్తుండగా పరలోకం నుండి దేవుడు కూడా అభిషేకాన్ని స్థిరపరచుడుగాక, దేవుడి మాటలు దీవించుడుగాక. ఆమేన్. దయచేసి సంఘం అంతా కూడా ఇదిగో మీ 2 చేతులు పైకెత్తండి. ఒకసారి కళ్ళు మూసుకొని ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాంతి దేవుడు పొలంలోనికి, ప్రభు యొక్క పొలంలోనికి, సేవా పొలంలోనికి పంపించబడడానికి
బిడ్డలు సమర్పించబడ్డారు, సమర్పణ చేసుకున్నారు. ఈరోజు అతి దివ్యమైన పరిచర్య కొరకు, ఉన్నతమైన దర్శనం కొరకు, ఉన్నతమైన పిలుపు కొరకు తమను తాము అప్పగించుకున్న వీరిని పరిశుద్ధాత్మకు దేవుని సేవకులుగా మేము అప్పగించబోతున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసులుగా నీ సన్నిధానంలో మా ప్రభు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో ఎలా అయితే సౌలును బర్నబాను నేను వారిని పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడని మీరు మాట్లాడారు, అలా ప్రభు ఈ బిడ్డల్ని ప్రత్యేకపరచడానికి, ప్రతిష్ఠ చేయడానికి, నీ బలమైన హస్తానికి అప్పగించడానికి మేము పూనుకొనుచున్నాం మా ప్రభువా. నీ శక్తి, బలము, అభిషేకం బిడల మీదకి బలమైన రీతిలో దిగివచ్చునుగాక. నీ సన్నిధి, నీ కృప బిడల మీదకి దిగివచ్చునుగాక. నీ అభిషేక తైలము బిడల మీద పోయబడునుగాక. నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు. అలనాటి దినాలలో సమూయేలు దావీదును తైలపు కొమ్ము చేత అభిషేకించినట్టుగా మీ సేవకులుగా మా ప్రభు, ఆత్మీయ నాయకులుగా బిడ్డల్ని అభిషేకిస్తూ ఉన్నా మా ప్రభు. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చినట్టుగా వీరి మీదకి నీ ఆత్మ బలముగా దిగి వచ్చి నీ రాజ్య పరిచర్య కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు అమూల్యమైన సాధనములుగా బిడ్డలు వాడబడుదురుగాక. అమూల్యమైన సాధనములుగా వాడబడుదురుగాక. ఆత్మల భారం అనే దర్శనం, ఆత్మల పంటనే దర్శనం, ఆత్మల పంటనే దర్శనం, దేవుని రాజ్యం అనే దర్శనం చేత బిడ్డలు నింపబడుదురు కాక. నీ సేవకులుగా అభిషేకిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. నీ కృపా వాక్యమునకు బిడ్డలను అప్పగిస్తూ ఉన్నా. నీ బలిష్టమైన చేతులు యోగ్యమైన పనిముట్లుగా, యోగ్య